చూడగానే మనోడే అనిపించే పర్సనాలిటీ. ఒక్క మాటలో చెప్పాలంటే పక్కింటి కుర్రాడికి మళ్ళీ ఉంటాడు రాజ్ తరుణ్. అదే అతని ఎసెట్ అని చెప్పొచ్చు. అనేక షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన రాజ్ తరుణ్ కు దర్శకుడు కావాలనేది కోరిక. ఆ కోరికతోనే చిత్రసీమలో అడుగు పెట్టాడు. ఉయ్యాల జంపాల చిత్రానికి స్టోరీ డైరెక్టర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసి సాగాడు. ఆ సమయంలోనే ఆ చిత్ర దర్శకుడు విరించి వర్మ సినిమాలో హీరో క్యారెక్టర్ కు రాజ్ తరుణ్ అయితే బాగుంటుందని భావించాడు. అలా కోరుకోకుండానే ఉయ్యాల జంపాల హీరో అయిపోయాడు రాజ్ తరుణ్. ఇది చాలా చిన్న సినిమా, కానీ అక్కినేని నాగార్జున, దగ్గుపాటి సురేష్ బాబు వంటి పెద్దవారు ఈ చిత్రం రూపకల్పన వెనుక ఉన్నారు. వీరికి తోడు పి రామ్మోహన్ కూడా సినిమాకు భాగస్వామి. అవికా గోర్ నాయికగా నటించిన ఉయ్యాల జంపాల మంచి విజయం సాధించింది. దాంతో రాజ్ తరుణ్ నటునిగా బిజీ అయిపోయాడు. ఉయ్యాల జంపాలతో హీరో అయిపోయిన రాజ్ తరుణ్ 1992 మే 11న జన్మించాడు. చిన్నప్పటి నుంచి చదువులోనూ ఆటపాటలోనూ చురుగ్గా ఉండేవాడు. సినిమాపై అభిమానం పెంచుకున్నాక సినిమాలే ప్రపంచంగా సాగాడు. దాదాపు 50కి పైగా షార్ట్ ఫిల్మ్స్ లో నటించాడు. ఉయ్యాల జంపాల తర్వాతి చిత్రం సినిమా చూపిస్తా మామాలో అవికా గోర్తో జోడీ కట్టాడు రాజ్ తరుణ్. మరొక హిట్ పట్టాడు. ఆపై కుమారి 21F లోనూ హీరోగా నటించాడు. అది సక్సెస్ చూసింది. ఇలా వరుస విజయాలు చూసిన రాజ్ తరుణ్ కాల్ షీట్స్ కోసం జనం రావటం మొదలుపెట్టారు. సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాలు, ఇదో రకం అదో రకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అందగాడు, రంగుల రాట్నం, రాజుగాడు, లవర్, ఇద్దరి లోకం ఒకటే, ఒరే బుజ్జిగా, పవర్ ప్లే, అనుభవించు రాజా, నా సామిరంగ వంటి చిత్రాల్లో నటించేశాడు రాజ్ తరుణ్. కొన్ని తీపి రుచి చూపిస్తూ మరికొన్ని చేదు అనుభవం మిగిల్చాయి. రాజ్ తరుణ్ లో మంచి రచయిత కూడా ఉన్నాడు. అసలు దానిని నమ్ముకునే కదా చిత్రసీమలో అడుగు పెట్టింది. అందువల్ల రాజ్ తరుణ్ లోని రచయిత కిట్టు ఉంటాడు జాగ్రత్తలో జానీ జానీ ఎస్ పాప సాంగ్ రాసేశాడు. ఆ తర్వాత రంగుల రాట్నంలో ప్రేమ ప్రేమ అనే పాటను పలికించాడు. ఇలా తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించాలని తప్పిస్తున్న రాజ్ తరుణ్ సక్సెస్ రేటు నెమ్మదించింది. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్వి కిరణ్ కుమార్ నిర్మాణంలో జె శివసాయి వర్ధన్ దర్శకత్వంలో హీరో రాజ్ తరుణ్ అప్కమింగ్ మూవీ భలే ఉన్నాడేకి డైరెక్టర్ మారుతి ప్రెజెంటర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే హిట్స్ ముఖం చూడక చాలా రోజులు అవ్వటంతో అభిమానుల్ని ఆకట్టుకోవటానికి బుల్లితెర ఎంట్రీకి సిద్ధమయ్యాడు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అభిమానుల్ని ఆకట్టుకోపోతున్నాడు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 లో రాజ్ తరుణ్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వటం దాదాపుగా ఖాయమైంది.